మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఉండాలి అని కోరుకునే ప్రజలు నాకు అనిపిస్తలేరు. అందరూ 7 దోషుల మన్నెత్తి పోస్తురు, సాపిస్తురు తప్ప ఎవరన్నా అరే ఈ ముఖ్యమంత్రి మంచిగా పనిచేస్తుండు ఇంకోసారి కూడా గెలిపిద్దామంటూ లేరు. ఇలా బ్యాక్గ్రౌండ్ లో ఒక ఇంపార్టెంట్ టైటిల్ తీసుకున్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మా అన్న యనుమల రేవంత్ రెడ్డి గారట రాబోయే ఇంకా 10 సంవత్సరాలు అనుకోవచ్చు, లేదంటే అయిపోయిన 2 మొదలు పెడితే ఇంకో 8 సంవత్సరాలు, ఈసారే కాదు మళ్ళసారి కూడా నేనే గెలుస్తా, నేనే ముఖ్యమంత్రిని అయితా అని చెప్పేసి చెప్తున్నాడట. అది చాలా రోజులకెళ్ళి చెప్తుండు, ఇప్పుడు కాదు. సో దాదాపు అధికారంలోకి వచ్చినప్పుడు చూస్తున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి 10 సంవత్సరాలు ఉండు, కేసీఆర్ 10 సంవత్సరాలు, నేను కూడా 10 సంవత్సరాలే ఉంటా. సో ఈ రకమైన చర్చను రేవంత్ రెడ్డి ఏనాటి నుంచో మొదలుపెట్టిండు. మరి దానికి కారణాలు ఏందనేది ఇలా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మేజర్ పాయింట్ వచ్చేసి కాంగ్రెస్ లో ఎవరు నాకు అడ్డు రావద్దనేది ఒక ప్రయత్నం ప్రధానంగా చెప్పుకోవాల్సింది. దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి నేను తప్ప ఇంకో నన్ను ఉంచితే నేను ఊకోను, నేను తిరగబడతా అనే ఒక సంకేతం. ఇక కేసీఆర్ రేపు రాడు, నేనే వస్తున్నా, మళ్ళా కూడా నేనే వస్తా, ఇట్లా ఒక రకమైన భ్రమలు కలిగించే ప్రయత్నం చేస్తుంది. అంటే తన సీటు కాపాడుకునే ప్రయత్నమా, లేదు అభద్రతాభావమా, లేదంటే ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని తొక్కేసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా పైకి ఎదుగుతారన్న భయమా? ఇట్లా చాలా చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి. కానీ ఈ మధ్యలో ఇంకా రిపీటెడ్గా వాడుతున్నాడు. ఢిల్లీలో ఉన్నోడు భయపడాలంటాడు, ఢిల్లీలో ఉన్నోడు భయపడాలి, సపోర్ట్లు కొడతాను నిన్న కాక మొన్న చెప్పింది. ఢిల్లీలో ఎవరు ఉంటారంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులే ఉంటారు, దాదాపుగా వాళ్ళే అక్కడ నాయకత్వం ప్రదర్శిస్తూ ఉంటారు. మరి వాళ్ళు భయపడాలంట. అంటే ఎవరు భయపడ్డా ఏది జరిగినా సరే ఫైనల్గా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీ నుంచి తీసే ధైర్యం ఎవరు కాంగ్రెస్లో చేయరు. చేస్తే నేను ఊరుకోను. అవసరమైతే నరేంద్ర మోదీతో నాకు పరిచయాలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడుతో నా పరిచయాలు ఉన్నాయి, ఇంకా ఎవరితోనైనా ఉన్నాయి. సో నా ముఖ్యమంత్రి కుర్చీ మాత్రం నేనే ఉంటా, 10 సంవత్సరాలు నేనే ఉంటా, ఎవరు నన్ను ఆపలేరు. ఇక కేసీఆర్ మళ్ళీ కూడా రాడు. ఇక అన్న పరిపాలన గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన చాలా గొప్పగా ఉంది. ఈ భూమండల చరిత్రలో ఇంత గొప్ప ముఖ్యమంత్రి లేడు, రాడు కూడా ఒకవేళ. ఇట్లా మరి రేవంత్ అన్న గురించి మనం చెప్పుకోవచ్చు. 24 ఏళ్ళు అయితే 2 సంవత్సరాలు దాటిపోయింది, ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు వెళ్తా ఉన్న ఈ రాష్ట్రంలో మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఉండాలి అని కోరుకునే ప్రజలు నాకు అనిపిస్తలేరు. అందరూ 7 దోషుల మన్నెత్తి పోస్తురు, సాపిస్తురు తప్ప ఎవరన్నా అరే ఈ ముఖ్యమంత్రి మంచిగా పనిచేస్తుండు ఇంకోసారి కూడా గెలిపిద్దామంటూ లేరు. ఈయన మునాష్టం కాదు, ఎప్పుడు దిగిపోతారా, అరే ఈసారి దిగిపోతే బాగుండరా వై, ఇట్లా ప్రజలు అనుకుంటారు. కానీ మా అన్న మాత్రం వేరే రకంగా చెప్తున్నాడు. సో ఇంకా అందుకే టైటిల్ అదే పెట్టిన, 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని మా అన్న చిలక పలుకులు పలికిండు. సో ఈ వార్తని అలా తెలంగాణ పత్రిక ఈయన రాస్తాండ మొదటిగా. సో ఈయన రాసింది చూసిన తర్వాత ఇదే వార్త సంబంధించిన మిగతా విషయాలు చెప్తా. సో రేవంత్ అన్న నిన్న ఢిల్లీలో ప్రధానమంత్రి మోదీ గారిని నేను కలిసింది. ఇక కలిసినాక ఇక ఏం చెప్తాడు చూడండి. 10 ఏళ్ళు నేనే సీఎం, ఇది రాసి పెట్టుకోని అంటాను. పార్టీలో భిన్నాభిప్రాయాలు సహజంగా ఉంటాయి, నార్త్లో నన్ను పాపులర్ చేస్తున్నారు, అభివృద్ధి కోసమే మోడీని కలిసిన, బుల్లెట్ రైలు ఇవ్వమని అడిగినాం, RRR సౌత్ ప్రాజెక్టును నిధులు ఇవ్వండి అని చెప్పేసి అడిగినాం, ఢిల్లీలో మీడియా చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడతాను. అయితే ఇన్ని రోజుల దాకా ప్రజల్ని ఒక్కరినే 10 సంవత్సరాలు ఉంటా అని నమ్మిస్తున్నాను అనుకున్నాం. ఈయన రాసిన విధానం గమనిస్తే పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి, కానీ ముఖ్యమంత్రి నేనే. అంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, అధికారంలోకి వచ్చినా కూడా ఎవడు ప్రయత్నం చేయొద్దు, అది నేనే చేస్తా. ఎందుకంటే నేనే తప్ప కాంగ్రెస్ పార్టీకి ఇంకో ముఖం లేదు. నన్ను నార్త్లో కూడా ఫేమస్ చేస్తారు, సౌత్ ఇండియాలో కాదు నార్త్లో కూడా ఫేమస్ చేస్తారు. అవసరమైతే నన్ను ప్రధానమంత్రిగా కూడా అన్న డెవలప్ కావచ్చు అని మరి దాన్ని బట్టి నాకు అనిపిస్తుంది. మరి రేవంత్ రెడ్డి సరే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు, ఎవరైనా రాజకీయాల్లో కావాలనుకుంటే తప్పేం లేదు. ప్రజలు కదా మరి ఓటేయాల్సింది ఫైనల్గా. ఈ రాష్ట్రంలో ప్రజలు రేవంత్ రెడ్డిని కావాలనుకోవాలి కదా, మరి అది కనిపిస్తలేదు. మరి ఎక్కడైనా సరే రేవంత్ రెడ్డికి నాకు తెలియకుండా 10 సంవత్సరాలు కావాలని కోరుకునే సమాజం అంటే జర మీడియా ముందరికి వచ్చి మాట్లాడరా, మీరైనా పర్లేదు. ఇంకోటి రేవంత్ రెడ్డి రాసి పెట్టుకోమంటాడు,
అంటే రాసి పెట్టుకోమంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు రైతు బంధు ఎగ్గొట్టినా, రుణమాఫీ ఎగ్గొట్టినా, పెన్షన్లు ఎగ్గొట్టినా, కరెంట్ ఎగ్గొట్టినా, ఉద్యోగాలు ఎగ్గొట్టినా, ఇక రైతుల పంటలు కొనకపోయినా, బోనస్ ఇవ్వకపోయినా, ఇక ఏమి చేసినా, ఎన్ని లంగా పనులు చేసినా లంగాలనే నమ్ముతారు. కాబట్టి మరి అందరికంటే పెద్ద లంగా నేనే కాబట్టి మరి నాకు మళ్ళీ నాకే ఓటేస్తారు జనాలు అని చెప్పేసి రాసి పెట్టుకో అంటాను. అంటే ఓట్లకు పైసలు తీసుకొని ఓట్లేస్తారు తప్ప వీళ్ళకు సోయి రాదు, వీళ్ళకు ఎప్పటికీ కూడా బుద్ధి రాదని చెప్పేసి రేవంత్ అన్న చాలా ధైర్యంగా నమ్ముతాడు. ఇక ఢిల్లీకి పోయిండు. అన్న దేనికి పోయిండు ఢిల్లీకి అంటే గ్లోబల్ తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమిట్ ఏదో పెడతాను కదా, సో ఆ గ్లోబల్ సమిట్ కోసం ఆహ్వానిస్తాను వెళ్ళి అది పోయినామంటే ఏం చెప్పాలి, ఇయో నరేంద్ర మోదీ గారిని ఈ నిధులు అడిగినాం, నరేంద్ర మోదీ గారు ఆ నిధులు అడిగినాం, అన్ని నిధులు అడిగినాకనే మేము ఇంటికి వచ్చినాం అని మనందరం నమ్మిస్తానికి ఇంకో ఇక్కడ దానికి సంబంధించిన కూడా రాసిండు. ఆయన పోయిండంట, బుల్లెట్ రైలు ఇవ్వమనంట, RRR సౌత్కు నిధులు ఇవ్వమని చెప్పినంట, ఇవన్నీ రాసిండు. ఇంకా ఇంకొకటి అసలు ఎందుకు అంటున్నాడు, 10 ఏళ్ళు నేనే సీఎం, సమయం సందర్భం లేకుండా సీఎం రేవంత్ పదే ఈ స్టేట్మెంట్ ఇస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఓవైపు ప్రభుత్వ పనితీరు పట్ల ముఖ్యమంత్రిగా ఆయన పనితీరు పట్ల క్షేత్రస్థాయిలో ఉన్న అభిప్రాయాలు వేరేలా ఉన్నప్పటికీ రేవంత్ మాత్రం మళ్ళీ అదే పాట పాడడం వెనుక ఉద్దేశం అంతుపడడం లేదు. అయితే ఇంకా 3 ఏళ్ల పాటు తనను సీఎంగా కొనసాగిస్తారో లేదో అన్న అభద్రతతోనే ఆయన ఇలా 10 years జపం చేస్తున్నారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బడే బాయ్ మోదీని కలిశాక మరోసారి 10 ఏళ్ళు సీఎం అనడం మాత్రం వాళ్ళ అనుమానాలకు తావిస్తుందని మరికొందరు చెప్తున్నారు. నేనే సీఎం అంటున్నాడు కానీ నేను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే సీఎం అంటాడు. ఇది ఒక ట్విస్ట్ ఉంది ఇక్కడ. ఈ 3 సంవత్సరాలు ఎక్కడ దించేస్తున్న భయంతో కూడా అంటున్నాడు, జపం చేస్తున్నట్టు. నరేంద్ర మోదీని కలిసినప్పుడు కూడా ఇదే మాటలు అంటున్నంటే ఇక జనాలలో ఒక చర్చ ఉంది. టీడీపీ ప్లస్ బీజేపీ ప్లస్ ఇంకేందా మలియాన్ పార్టీ, మన కవితక్క పార్టీ, అటు పోతే రేవంత్ అన్న కొత్తది పచ్చ రంగు ఏ రంగు కానీ, సో ఇట్లా అందరినీ కలుపుకొని రేవంత్ అన్న మల్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తనే ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి కూడా వాళ్ళ అనుకూల వ్యక్తులు అంటారు. అంటే రేవంత్ అన్న ఎనుమూల ఫ్యాన్స్ వాళ్ళు చెప్పేది అయితే కదే. అంటే మా అన్న ఏ పార్టీకి వెళ్ళి ముఖ్యమంత్రి మాకు తెలియదు, కానీ మా అన్న ముఖ్యమంత్రి అవుతాడు, అందరినీ కలుపుకొని అవుతాడు అని చెప్పేసి మరి ఈ రకమైన చర్చ కూడా తెస్తారు. సో అందుకే నరేంద్ర మోదీని కూడా కలిసినప్పుడు కూడా ఇదే రకమైన మాటలు మాట్లాడాడు. సో సేమ్ డైలాగు సేమ్ కథ కాబట్టి మరి దీంట్లో ఆంతర్యం అయితే నేను గదే ఉందనుకుంటాను. ఇక దీనికి తోడు రేవంత్ అన్న గారి మరి వాళ్ళ వెలుగు పత్రిక, వాళ్ళ ఈనాడు పత్రిక వాళ్ళు ఎన్న పోయింది కదా ఢిల్లీకి, వీళ్ళ నరేంద్ర మోదీని కలిసిన బొమ్మేశారు, ఇటు పోతే రాహుల్ ప్రియాంక గాంధీని కలిసిన బొమ్మేశారు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలు పిచ్చోళ్ళు అనమాట. ఇక మీరు మా రేవంత్ అన్న అంటే ఇగో ఆయనను కలుస్తాడు, ఈయన కలుస్తాడు అంటే నిధుల కోసం అభివృద్ధి కోసం ఎన్నిసార్లు ఆయన కలుస్తాను డైలాగ్ ఎత్తాడు. మరి లోపల రంగులు మార్చే రాజకీయాలు చేస్తున్న చర్చలు వస్తున్నాయి. మా అన్నది ముందే ప్రైమరీ స్కూల్ బీజేపీ, సో అందువల్ల ప్రైమరీ స్కూల్ కాడికి ఏమైనా మళ్ళీ చూస్తాండా అనేది కూడా ప్రజలల్లో వాళ్ళ కార్యకర్తలకు డౌట్ ఉంది. ఏ రాజులు కూడా తెలంగాణ మోడల్కు సహకరించండి అంటాడు. నాడు గుజరాత్ మోడల్కు ప్రధానిగా మన్మోహన్ తోడ్పాటు అందించినట్టుండు. అదే రీతిలో మీరు కూడా మా రాష్ట్రానికి అండగా ఉండాలంటుండు. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి చేసిండు. RRR మెట్రో విస్తరణకు పర్మిషన్ ఇవ్వండి అన్నాడు. రీజనల్ రింగ్ రైలు ప్రాజెక్టు త్వరగా చేపట్టండి. హైదరాబాద్ టు బెంగళూరు హైస్పీడ్ కారిడార్ను అభివృద్ధి చేయండి. హైదరాబాద్ బెంగళూరు చెన్నై బుల్లెట్ ట్రైన్ కావాలని వినతి. PMOలో ప్రధానమంత్రితో 30 నిమిషాల పాటు భేటీ అయ్యిండు. ఇంకా గ్లోబల్ సమిట్ కు రండి, ప్రధాని మోదీ, రాహుల్, సోనియా పలువురు కేంద్ర మంత్రులకు ఆహ్వానం ఇచ్చారు. పార్లమెంట్ లో కలిసి ఇన్వెస్టిగేషన్ ఇన్విటేషన్ అందజేసిన సీఎం రేవంత్. సీఎం వెంట డిప్యూటీ బచ్చునుండు, కాంగ్రెస్ ఎంపీలుండు. విజయం 2047 డాక్యుమెంట్ లక్ష్యంపై ప్రధానికి వివరణ ఇచ్చిండు. ఇక మరి ఇది ఇంకొకటి, ఇది తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఇది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఢిల్లీకి పోయి ఢిల్లీలో నడిపిస్తున్న నాటకం. ఈ నాటకం మొత్తం ఏంటంటే అంటే మేము గ్లోబల్ సమిట్ పెడతాను, దానికి పోయి ఇన్విటేషన్ ఇస్తాను వినని కాకుండా ఇక రైలు అడిగినాం, విమానం అడిగినాం, అవసరమైతే రోడ్లు అడిగినాం, 1,00,000 కోట్ల నిధులు అడిగినాం,
ఏది అడిగినా నరేంద్ర మోడీ ఏమి ఇస్తలేడు కాదు, గుడ్డే ఇస్తుండు, ఈ లంగా ప్రచారం చేస్తానికి వినట్టుగా అనిపిస్తుంది నాకు. సో రేవంత్ రెడ్డి వ్యవహార శైలిస్తే నాకు అది డౌట్ వస్తుంది. ఎందుకంటే మా అన్న నోరుగు మొక్కాలి, ఎంతవరకైనా మాట్లాడతాడు, అసలు ఏం ఉండవు మాకు, ఇంకా అట్లాంటి మంచి పనులు ఏమి ఉండవు. సో రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీలో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ కూడా రేవంత్ అని నమ్మట్లేదు. నమ్మకపోవడం వల్ల 24 గంటలు బచ్చన్న అంటారుగా, మన లగంగిడ వేసుకున్న వాళ్ళకు చిట్కనీళ్ళు పట్టిస్తారు చూసినారు, అంటే చిట్కనీళ్ళు పట్టుకున్నట్టు ఊకే బచ్చన్న 24 గంటలు ఇక ఆయన పక్కనే ఉంచుతారు. ఎందుకంటే ఎక్కడ బీజేపీ సైడ్ దుంకుతారని భయం అవుతుందో ఏమో మరి వాళ్ళకు. ఎందుకంటే మా అన్నది ముందే ప్రైమరీ స్కూల్ బీజేపీ కదా. సో అట్లా వాళ్ళకి చాలా రకమైన డౌట్స్ వస్తున్నాయి. మా రేవంత్ అన్న మాత్రం అభివృద్ధి కోసం వేయండి, ఇన్విటేషన్ ఇస్తానికి వేయండు, అభివృద్ధి పనులకు నిధులు అవుతానికి వేయండు. అదే తప్ప టైం పాస్కి ఏం పోలే. మళ్ళీ మీరు టైం పాస్ వేయండు, మీ అన్న అట్లా ఇట్లా మీరు మా అన్నని బదనాం చేయద్దు అంతే. ఇక ఇది పక్కన పెడితే ఇంకొక ముచ్చట అన్న లేవనెత్తుతుండు. ఇగో నా వాక్యాలపై అట బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తున్నట, ఉత్తరాదిలో పాపులర్ చేస్తున్నందుకు సంతోషం అట, 10 ఏళ్ళు రాష్ట్రానికి నేనే సీఎం అట, మీడియాతో చిచ్చాట్లో రేవంత్ రెడ్డి. అన్న నిన్ననే నా మాట్లాడింది, నిన్నగాక మొన్న అనుకుంటా, బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తుంట. ఈయనట నార్త్ లో ఫేమస్ చేస్తాడు, పెద్ద మొగోడు అనట, నార్త్ ఇండియాలో కూడా ఫేమస్ చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఈయన అంటే హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడితే ఫేమస్ అవుతావా, లేదు హిందూ దేవులను అవమానిస్తే ఫేమస్ అవుతావా? కేసీఆర్ ఫేమస్ అయిందా హిందువులను అవమానించి ఫామ్ హౌస్ లో వండుకున్నాడా? సో రేవంత్ అన్న పిల్లట ఇట్లా చీరుకొని నీ పులిని ముడుతానంట, నువ్వు గట్టిగా ముడుతున్నట్టు కొడుతున్నావు. సో వార్తలు పెట్టుకోక అనవసరంగా. నీ చరిత్ర ఏంది, నీ కథ ఏంది, నీ లెక్క ఏంది ప్రజలు చూస్తున్నారు. పట్టపగటీలు హిందూ దేవులను అవమానించుకుంటే మాట్లాడే దమ్ము నీకున్నదని నువ్వు అనుకుంటాన్నావు. కానీ ఈ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు, దమ్ములే దద్దమ్మవు, ముస్లిం దేవుళ్ళ మీదనో క్రిస్టియన్ దేవుళ్ళ మీదనో మాట్లాడే దమ్ము లేదని దద్దమ్మ అని కూడా అంటారు. హిందువులు సోయి తక్కువలు, సోయి లేనోళ్ళు, తెలియలేనోళ్ళు, దద్దమ్మలు, నేనేమన్నా మూసుకొని మాకే సిగ్గు లేకుండా ఓటేస్తారు కాంగ్రెస్ అని మీరు అనుకుంటారు కదా. సో దానికి కూడా ఓ రోజు ఎండ్ కార్డు పడుతుంది. అప్పటిదాకా నీ పూరంబోకు మాట ఇట్నే ఉంటాయో మరి చూస్తాం అన్న నోరు మొక్కాలి ఇంకా. సో బండి సంజయ్ గారికి ఇండైరెక్ట్ కౌంటర్ ఇచ్చింది ఆయన.